అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ న్యాచురల్ వరల్డ్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత రేపొద్దునకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. రేపొద్దున పూట టిఫిన్లో కానీ లేదంటే సింపుల్ తొందరగా ఏదన్నా ఫ్రై చేసుకోవాలన్నా కొబ్బరి కారానికి రెడీగా ఉంటుందని కొబ్బరి ముక్కలు రెడీ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఇది ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. దీని తర్వాత పిల్లలకి స్నాక్స్ కింద అవిసె గింజల లడ్డు చేస్తూ ఉన్నాను. దీంతో పాటు అవిసె గింజల లడ్డుతో పాటు మనం కొన్ని 90s కిడ్స్ ముచ్చట్లు చెప్పుకుందామా. సమ్మర్ అంటే ఇదివరకు ఎట్లా ఉండేది, బండి మీద దొరికే పుల్లటి మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అద్దుకుంటూ మామిడి తాండ్ర, తాటి తాండ్ర, పీచు మిఠాయి, చల్లని సేమియా ఐస్ క్రీమ్లు, ఇది కదా సమ్మర్ అంటే. కానీ ఇప్పటి పిల్లలకి అవన్నీ ఏమీ లేదు. ఎక్కువగా వీడియో గేమ్స్లో ఆడుకోవటం, జంక్ ఫుడ్ తినటం ఇట్లాగే అయిపోతుంది. ఇక్కడ అవిసె గింజలు వేయించేస్తూ ఉన్నానండి. అవిసె గింజలు అయిపోయటంతోనే వెంటనే నువ్వులు కూడా వేసి వేయించుకుంటూ ఉన్నాను అనమాట. నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ జీలకర్ర వేసి జీలకర్ర పొడి చేసుకుందామని దానికి కూడా వేయించేసుకుంటూ ఉన్నాను అనమాట. జీలకర్రని దోరగా వేయించుకుంటూ ఉన్నాను. తర్వాత బెల్లాన్ని కూడా సన్నగా తురిమి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అవిసె గింజలు నువ్వులు లడ్డు చేసుకోవడానికి బెల్లాన్ని కూడా పక్కన తురిమి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. సమ్మర్ అంటే నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళటం అదో చాలా ముచ్చటగా సరదాగా ఉండేది. ఇక్కడ నేను చల్లారబెట్టుకున్న నువ్వులు అవిసె గింజలు రెండూ కలిపి మిక్సీ పట్టుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత దీనికి తురిమిన బెల్లము కలిపి ఉండలుగా చేసుకుంటూ ఉన్నాను అనమాట. నానమ్మ వాళ్ళ ఊరు వెళ్తే చక్కగా తాటి ముంజులు, ఈతకాయలు, ఆ రోజులే చాలా చక్కగా అందంగా ఉండేది. ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నా మధురమైన జ్ఞాపకాలు అవి. ఆ మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటే తెలియకుండానే పెదవి మీద చిరునవ్వు వచ్చేస్తూ ఉంటుంది. మనసుకు ఆహ్లాదంగా సంతోషంగా కూడా ఉంటూ ఉంటుంది. మీలో ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారో మీ జ్ఞాపకాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు ఒక మంచి మాట. మన భవిష్యత్తు బాగుండాలి అంటే ముందుగా మన అలవాట్లు మార్చుకోవాలి. అప్పుడే రేపటి పిల్లలకి మనం ఏదైనా మంచి అలవాట్లు నేర్పగలుగుతూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు మనల్ని చూస్తూనే ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళతో మనం ఎప్పుడు ఆప్యాయంగా, అభిమానంగా, ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా 10 మందితో అలాగే ఉంటారు. దీంతోపాటు ఒక చిన్న వేమన పద్యం గుర్తొచ్చింది. చిప్పలోన పడ్డ చినుకు ముత్యం అయ్యే, నీటబడ్డ చినుకు నీట గలిసే, ప్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా, విశ్వదాభిరామ వినురవేమ. ఆల్చిప్పలో పడ్డ స్వాతి చినుకు ముత్యముగా మారుతుంది, నీటిలో పడిన చినుకు వ్యర్థమవుతుంది. అలాగే ప్రాప్తి ఉంటే తప్పకుండా ఫలితము దక్కుతుంది. ఇక్కడ అవిసె గింజల లడ్డు కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఈ జీలకర్రను కూడా ఒక జార్లో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత ఈ జీలకర్ర పొడిని కూడా వేరే జార్లోకి తీసేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత ఈవినింగ్ జ్యూస్ కింద నేను బనానా జ్యూస్ చేసుకున్నానండి. ఇంతటితో మా ఆఫ్టర్నూన్ వ్లాగ్ కంప్లీట్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.